నమస్తే, వెల్కమ్ టు అభిహాన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కేబినెట్ లో క్రియాశీలకం కానున్న జనసేనాని. ఓటమి ఎరగని కలయిక, టీడీపీ బీజేపీ పొత్తు సక్సెస్. మిడ్స్ లో ఘనంగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవం, మొక్కలు నాటిన విద్యార్థులు, అధ్యాపకులు. తంబళ్లపల్లె టీడీపీ తెరపైకి కొత్త భాష్యం, కోవటిలతో ఓడిపోయానన్న జయచంద్రారెడ్డిపై మండిపడ్డ తమ్ముళ్లు. నీటిలో మెరిసిన పంతులు గారబ్బాయి, పలువురి అభినందన. మదనపల్లిలో విజయోత్సవ సంబరాలు, చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఇలాంటి తరుణంలో ఎవరెవరికి ఏ పదవులు వర్తిస్తాయన్న ఊహాగణలకు తెరలేచింది. ముఖ్యంగా వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీని ఒక తాటిపైకి తెచ్చి కూటమిని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర కేబినెట్ లో కీలకంగా వ్యవహరించనున్నారని చర్చ నడుస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంలో ముఖ్యమైన పదవి వరించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 100% ఫలితాలు సాధించిన జనసేన రాష్ట్రంలో రెండవ పెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. మదపు టేనుగులను మట్టి కనిపించడంలో పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించారు. జూన్ 9న చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు పవన్ కళ్యాణ్ తో పాటుగా మరికొందరు చేత కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 5న ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశం అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంత్రి మండలి కూర్పుపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ప్రాధాన్యం కలిగిన నేతల్లో చంద్రబాబు తర్వాత స్థానం పవన్ కళ్యాణ్దే ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ, టీడీపీలు తొలిసారి ఏ ముహూర్తంలో కలిశాయో కానీ ఆ రెండు పార్టీల ఐక్యతలో ఇంతవరకు ఓడిందే లేదు. మధ్యలో కొన్ని పరిణామాల కారణంగా పొత్తు పొసిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మేల్కొన్న రెండు పార్టీలు మళ్లీ కలిశాయి. ఈ సక్సెస్ జోడీకి మరో పార్టీ జనసేన తోడవడంతో మరింత శుభ పరిమాణం నెలకొంది. దుష్ట సంహారంలో ఈ త్రయం సూపర్ సక్సెస్ అయింది. అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో 1998లో యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ ఏర్పడింది. ఆ రోజుల్లోనే చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా చేరి జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా పనిచేసిన 1998 నుండి 2004 వరకు ఈ పార్టీల స్నేహం కొనసాగింది. 2004 నుండి 2014 వరకు కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 ఎన్నికలకు ముందు మరోసారి ఈ రెండు పార్టీలు కలవడంతో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. సినీ కవి రాసిన కలిసుంటే కలదు సుఖం అనే పాటను గుర్తు తెచ్చుకున్నారో ఏమో కానీ 2024లో ముచ్చటగా మూడవసారి కలిసి పొత్తు కుదుర్చుకొని ఏపీలో చరిత్రను తిరగరాశాయి. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ ఫలితాల్లో పంతులు గారబ్బాయి ప్రతిభ చూపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి వినాయక వీధికి చెందిన కోషనపల్లి రెడ్డయ్య చంద్రకళ కుమారుడు యోగానంద నీట్ ప్రవేశ పరీక్షలో 632 మార్కులు సాధించి అఖిల భారత స్థాయిలో 46,000 ర్యాంకు సాధించాడు. విద్యార్థి తండ్రి రెడ్డయ్య రాయచోటి శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఈయన గతంలో అంగల్లు విశ్వ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకునిగా ఉన్నారు. యోగానంద 6 నుండి 10వ తరగతి వరకు చిత్తూరు జిల్లా వలసపల్లి జవహర్ నవోదయ విద్యాలయంలో, ఇంటర్మీడియట్ విజయవాడలో ప్రైవేట్ విద్యా సంస్థలో 936 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. 2024 నీట్ వైద్య విద్య ప్రవేశ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే 632 మార్కులు సాధించి సత్తా చాటాడు. నీట్లో ప్రతిభ చూపిన యోగానందను పలువురు అభినందించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ఇప్పుడు కూడా హాట్ టాపిక్ గానే మారింది. ఎన్నికలకు ముందు వైసీపీ అరాచకాలతో హాట్ టాపిక్ గా మారిన తంబళ్లపల్లి నియోజకవర్గం ఇప్పుడు టీడీపీలోనే అంతర్గత యుద్ధం వాడి వేడిగా సాగుతోంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించిన తంబళ్లపల్లిలో టీడీపీ ఓటమిని చవిచూడడం పార్టీ శ్రేణులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. రాష్ట్రంలో సునామీ సృష్టించినందుకు సంతోషపడాలో, తంబళ్లపల్లిలో ఓడినందుకు బాధపడాలో అర్థం కాని స్థితిలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కోవటుల వల్లే ఓడిపోయానంటూ టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి చెప్పడం పార్టీ వర్గాల్లో పుండు మీద కారం చల్లినట్టయింది. ఓడిపోయానని కనీస చింతన కూడా ఆయనలో కనిపించకుండా సంబరాలు చేసుకుంటూ తాను చేసిన తప్పులను ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి సమయం కష్టపడి ఓట్లు వేయించగల స్థానిక నాయకత్వం, పనిచేసేందుకు బలమైన కార్యకర్తలు ఉన్నా జయచంద్రారెడ్డి ఏవి సద్వినియోగం చేసుకోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ రౌడీయిజంపై ఎదురు దాడులు చేసి 5 సంవత్సరాలు పార్టీ ఉనికిని కాపాడిన వారిని నిర్వీర్యం చేసి కోవట్లను దగ్గర పెట్టుకున్న వాళ్లు కోవటలు కాదా?
ఆనాటి నుండి ఈనాటి పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్న వాళ్ళు మీకు కనిపిస్తున్నారా? జయచంద్రారెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కోవట్టుగిరి చేసి తంబలపల్లిలో టీడీపీ ఓటమికి కారణమయ్యారో నిరూపించేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసురుతున్నారు. తంబలపల్లిలో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని సుదీర్ఘ ప్రణాళికలో భాగంగానే కోవట్టు రాజకీయాలు జరుగుతున్నట్లు ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా కోవట్టులు ఎవరంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు జోరుగా సాగుతున్నాయి. మెరుసు రెడ్లు పరువు తీశారంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారే నేరుగా ఆరోపణ గుప్పిస్తున్నారు. త్వరలోనే లెక్కలు తేలుస్తామంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 5 రాగానే ప్రపంచం మొత్తం పర్యావరణం గురించి మాట్లాడుకుంటుంది. పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యమవుతుందని, వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుందన్నారు. అంతలేని ఆధిపత్య దాహం భూమండలాన్ని కాలుష్యకారకంగా మారుస్తుందన్నారు. ఉపరితలంపై ఉన్న వనరులే కాకుండా భూగర్భ జలాలు, ఖనిజ సంపదని ప్రపంచ దేశాలు విచక్షణ రహితంగా వాడుకోవడం వల్ల కాలుష్యం పెరిగి కొన్ని దశాబ్దాల్లో సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్, సివిల్ విభాగాధిపతి డాక్టర్ దీపాంకర్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో శాసనసభ, లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా మదనపల్లిలోని తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు యోగేశ్వర్ బాబు, దురస్వామి నాయుడు, మధుబాబు, సర్పంచ్ ప్రభాకర్, సిద్దప్ప, అరుణ్, మోడెం శివ, ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అభయ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభయ న్యూస్.